పోతోంది. దీని మీద జగ్గి వాసుదేవ్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సద్గురు ఈషా ఫౌండేషన్ కు బిగ్ షాక్ తగిలింది. కోయంబత్తూరు ఈషా ఫౌండేషన్ లో పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి. తనిఖీలు చేపట్టారు. 150 మంది పోలీసుల బృందం, 3 డిఎస్పీలు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఈషా ఫౌండేషన్ పై నమోదైన అన్ని క్రిమినల్ కేసులపై పూర్తి స్థాయి రిపోర్టు ఇవ్వాలని సోమవారం మద్రాసు హైకోర్టు ఆదేశించింది. మద్రాసు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు రిటైర్డ్ ప్రొఫెసర్ కామరాజ్. ఈషా ఫౌండేషన్లో తన 2 కుమార్తెలు బందీలుగా ఉన్నారని కామరాజ్ పిటిషన్ దాఖలు చేశారు. వారిని బ్రెయిన్ వాష్ చేసి సన్యాసులుగా మారుస్తున్నారని, కుటుంబాలతో కలవనీయకుండా చేస్తున్నారని కామరాజ్ ఆరోపించారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ కోయంబత్తూరు పోలీసులకు మద్రాసు హైకోర్టు ఆదేశించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సద్గురుకు బిగ్ షాక్ తగిలింది. ఈషా ఫౌండేషన్లో పోలీసుల తనిఖీలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సద్గురు జగ్గి వాసుదేవ్కు సంబంధించిన ఈషా ఫౌండేషన్ కోయంబత్తూరులో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈషా ఫౌండేషన్ పై నమోదైన అన్ని కేసుల వివరాలను సేకరించి తమ ముందు హాజరుపరచాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు ఈ దాడులకు దిగారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఈషా ఫౌండేషన్ కి సంబంధించి ఈషా ఫౌండేషన్ దగ్గర 150 మంది పోలీసులు ఒక్కసారిగా అక్కడ విచారణకు వెళ్లారు. అక్కడ విచారణ చేపడుతున్నారు. ఒకరు కాదు, 2 కాదు, ఏకంగా 150 మంది పోలీసులు అక్కడ రంగంలోకి దిగారంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ రిమెంబర్ 3 డిఎస్పీ స్థాయి అధికారులు, దాంతోపాటు ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్, వీళ్ళందరూ కూడా దాంట్లో ఉన్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మద్రాస్ హైకోర్టులో ఈ అంశం విచారణకు వచ్చింది. ఇక్కడ అసలు ఏం జరిగిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గి వాసుదేవ్ పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే కనుక అమ్మాయిలను సన్యాస జీవితం గడిపేలా ఎందుకు ప్రేరేపిస్తున్నారంటూ ప్రశ్నించింది. దాంతోపాటు ఇక్కడ తన కూతుళ్ళు 2కి పెళ్లి చేసి ఇతర యువతులను సన్యాస మార్గంలో నడుచుకోవాలంటూ ఎంకరేజ్ చేయడంలో ఉద్దేశం ఏంటంటూ క్లారిటీ ఇవ్వాలంటూ కూడా ఆదేశించడం ఇక్కడ కొసమెరుపనే చెప్పుకోవాలి. అవును, తన 2 కూతుర్లకు సంబంధించి పెళ్లి చేసి ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీకి ఇచ్చి పెళ్లి చేసిన సద్గురు వాసుదేవ్, జగ్గి వాసుదేవ్ ఇప్పుడు మిగతా అమ్మాయిలకు సంబంధించి సన్యాసం ఎందుకు పుచ్చుకోమంటున్నారు, ఎందుకు సన్యాస మార్గంలో నడుచుకోవాలంటున్నారంటూ కూడా ఇక్కడ క్లారిటీ ఇవ్వాలంటూ కోర్టు ఆదేశించింది. అయితే ఇక్కడ పిటిషన్ దాఖలు చేసిన విషయం అంటే అసలు విషయానికి వచ్చే ప్రయత్నం చేసినప్పుడు రిటైర్డ్ ప్రొఫెసర్ కామరాజ్ అని రిటైర్డ్ ప్రొఫెసర్ తన 2 కూతుర్లకు బ్రెయిన్ వాష్ చేసి ఈషా యోగా సెంటర్లో పర్మనెంట్గా ఉండేలా చేశారంటూ కూడా హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో జస్టిస్ ఎస్ఎం సుబ్రహ్మణ్యం, వి శివజ్ఞానంతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. కోయంబత్తూరులోని తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్ కామరాజ్ జగ్గి వాసుదేవ్పై కేసు వేశారు. తన కూతురులిద్దరు కూడా, వీళ్ళిద్దరికి కూడా 42, ఒకరికి 39 ఏళ్ళు, ఇంకొకరికి 42 ఏళ్ళు ఉన్నాయి. వీళ్ళిద్దరినీ కూడా జగ్గి మాయమాటలతో పెళ్లి చేసుకోకుండా చేశారంటూ కోర్టును ఆశ్రయించారు సదరు తండ్రి. కూతురులు వదిలి వెళ్ళడం వల్ల తన జీవితం దుర్భరమైందంటూ కూడా ఆ పేరెంట్స్ కోర్టు ముందు తమ గోడును వెడబూసుకున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు కొన్ని ప్రశ్నలను సంధించింది. కామరాజు కూతురును కోర్టు కూడా ప్రశ్నించింది. అయితే ఇక్కడ వాళ్ళేమంటున్నారంటే కనుక తమ ఇష్ట ప్రకారమే ఈషా ఫౌండేషన్లో ఉంటామంటే వాళ్ళు చెప్పుకొచ్చారు. ఎవరూ తమను బంధించలేదంటున్నారు. దీంతో ఈ కేసుని మరింత డీప్గా ఇన్వెస్టిగేషన్ చేయాలంటూ కూడా కోర్టు పేర్కొంది. ఇంట్రెస్టింగ్ అంశం అనేది చెప్పుకోవాలి. దాంతోపాటు ఈషా ఫౌండేషన్కి సంబంధించి లింకులున్న అన్ని కేసుల లిస్టు కూడా బయటకు తీయండి అంటూ కూడా కోర్టు ఆదేశించింది. దీంతో ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది ఈ విషయం. పోలీసులు రంగంలోకి దిగారు. రంగంలోకి దిగి అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వాళ్ళని అడుగుతున్నారు, మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఈషా ఫౌండేషన్ కూడా రియాక్ట్ అయింది. వాళ్ళే ఉంటున్నారు కనుక ఇది కేవలం విచారణ మాత్రమే అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళని వాలంటీర్ని వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళతో మాట్లాడే సంభాషిస్తున్నారు, వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఈషా ఫౌండేషన్ రిప్లై ఇచ్చినట్టుగా జాతీయ కథనాలు పేర్కొంటున్నాయి. సో ఇక్కడ ఏం జరగబోతుందనేది, ఎందుకంటే ఒక తండ్రి తన 2 కూతుర్లకు సంబంధించి ఇక్కడ కోర్టు కూడా ప్రశ్నించింది. జగ్గి వాసుదేవ్ తన 2
కుమార్తెలకు సంబంధించి వాళ్ళిద్దరు కుమార్తెలు వెల్ సెటిల్ పెళ్లి చేశారు. మరి మిగతా అమ్మాయిలను ఎందుకు సన్యాసం పుచ్చుకోమంటున్నారు, లేకపోతే సన్యాస మార్గంలో ఎందుకు నడవమని అంటున్నారంటూ కూడా కోర్టు ప్రశ్నించింది. ఇక్కడ ఆ కూతుర్లను కూడా ప్రశ్నించింది కోర్టు. ప్రశ్నించినప్పుడు వాళ్ళు కూడా తమ మీద ఎవరి ఒత్తిడి లేదు, తమంతట తాము కానీ ఇక్కడ జాయిన్ అయ్యాం, ఇక్కడ ఉంటున్నామంటూ చెప్పిన తర్వాత తండ్రి పేర్కొన్న అంశాన్ని, తండ్రి ఏమంటున్నాడు అక్కడికి, ఇద్దరు కూతుర్లు వెళ్ళిపోయిన తర్వాత నా జీవితం దుర్భరం అయిపోయింది. మరి ముఖ్యంగా పెద్ద కుమార్తె ఇషా ఫౌండేషన్కి వెళ్ళకముందు, అంటే యోగా మార్గం కావచ్చు, లేకపోతే సన్యాసి మార్గంలో నడిచే ముందు, అంటే బహుశా 2000 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అక్కడ ఆయన ఏమంటున్నాడు కనుక, అప్పుడు అంతవరకు బాగానే ఉండింది, అంతవరకు ఉద్యోగం చేస్తూ ఉండేది, విదేశాల్లో ఉండేది, విదేశాల్లో చదువుకుంది, మంచి ఉద్యోగం చేస్తూ ఉండేది. ఆ తర్వాత పెళ్లికి సంబంధించి 2008 డివోర్స్కి సంబంధించి కూడా ఆ తర్వాత ఇలా ఇషా ఫౌండేషన్కి వెళ్ళాం, ఆ తర్వాత మారిపోయిందంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత తన చెల్లి కూడా, అంటే ఆయన కూతురు రెండో కుమార్తె కూడా మారిపోయిందంటూ కూడా ఈ అంశాలన్నీ కూడా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు ఆయన. అసలు ఇంతకీ ఇషా ఫౌండేషన్లో ఏం జరుగుతోంది, ఇషా ఫౌండేషన్కి సంబంధించి లోపల ఏం జరుగుతోంది, ఈ క్వశ్చన్స్ని పోలీసులకు కూడా ఆయన అప్పగించడం జరిగింది. ఇటు ధర్మాసనం కూడా పోలీసులకు అప్పచెప్పింది ఆ బాధ్యతను. అసలు అక్కడికి వెళ్ళండి, అక్కడ ఏం జరుగుతోంది, అక్కడ వాళ్ళతో మాట్లాడండి, అక్కడ ఉంటున్న వాళ్ళను వాలంటీర్లను కూడా ప్రశ్నించండి, ఇన్వెస్టిగేషన్ చేయండి అంటూ కూడా ఏదో నామాత్రంగా చెప్పలేదు. ఇషాకు సంబంధించి ఈషా ఫౌండేషన్కి సంబంధించి గతంలో కూడా ఏమైనా కేసులు ఉంటే కదా వాటిని కూడా తిరగతోడండి, వాటితో పాటు ఆ కేసులన్నింటినీ కూడా బయటకు తేండి, వాటన్నిటినీ కూడా కలిపి విచారించే ప్రయత్నం చేస్తున్నట్టు కనుక దాదాపుగా కోర్టు సంభాషణ చూస్తే కనుక మనం ఆ మాట మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి 150 మందితో కూడిన బృందం అక్కడికి వెళ్ళింది, ఇషా ఫౌండేషన్కి వెళ్ళింది. ఇషా ఫౌండేషన్కి వెళ్ళి అక్కడ వాళ్ళని మాట్లాడుతోంది, వాళ్ళతో వాళ్ళ విచారణ చేస్తోంది ఈ అంశానికి సంబంధించి. దాంతోపాటు డిఎస్పీ స్థాయిలో 3 అధికారులు అక్కడికి వెళ్ళారు. అలా కాకుండా సీనియర్ పోలీస్ ఆఫీసర్ కూడా వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు వీటన్నిటితో పాటు గతంలో ఈషా ఫౌండేషన్ మీద ఉన్న కేసులను కూడా బయటకు తీసి ఈ కేసులన్నింటినీ కూడా పూర్తిగా ముందుకు తీసుకురండి, వాటిని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయండి. ఒక కేసుకి ఇంకో కేసుకి ఏమైనా సంబంధం ఉందా లేదా, ఉంటే ఏ విధంగా ఉంది, వాళ్ళు ప్రెసెంట్ అక్కడ ఉన్నారా లేదా, వాళ్ళు ఏమంటున్నారు, దాంతోపాటు ఇటువంటి కేసులు ఇంకేమైనా ఉన్నాయా, దాంతోపాటు జగ్గి వాసుదేవ్కి సంబంధించి తన 2 కుమార్తెలను కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీకి ఇచ్చి పెళ్లి చేసిన వ్యక్తి మిగతా అమ్మాయిల విషయంలో సన్యాసి మార్గంలో ఎందుకు నడవమంటున్నారు, ఎప్పటి నుంచి ఆయన ఈ వర్షన్ తీసుకున్నారు, అసలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఎప్పటి నుంచి తీసుకున్నారు, ఎక్కడ ఈ అంశానికి సంబంధించి ఆయన ఈ అంశాన్ని ఎక్కడ లేవనెత్తాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో రాబోతున్నాయి, ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు పోలీసు అధికారులు. దాంతోపాటు ఏవైనా ఇబ్బందికర వాతావరణం అక్కడ జరుగుతోందా అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు జరగబోతోంది. ఒకసారి మీరు చూస్తున్నారు, జగ్గి వాసుదేవ్కి సంబంధించి కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్లోకి వెళుతున్న వాహనాలు ఏవి మామూలు వాహనాలు కాదు, పోలీసుల బృందాలకు సంబంధించి వాహనాలు. ఒకసారి మీరు చూస్తే కనుక 150 మంది పోలీసు ఫోర్స్తో 3 డిఎస్పీలు, ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్, వీళ్ళందరూ కూడా అక్కడికి వెళుతున్నారు. ఇషా ఫౌండేషన్లోకి వెళ్ళి ఇషా ఫౌండేషన్లో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నారు, విచారణ జరుపుతున్నారు. సో ఇక్కడ ఏం జరగబోతుందండి ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇషా ఫౌండేషన్కి సంబంధించి ప్రస్తుతం విచారణ జరుగుతుంది. విచారణ అంశాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది, పోలీసు అధికారులు కోర్టుకి సమర్పించాల్సి ఉంటుంది ఆ డీటెయిల్స్ని. దాంతోపాటు గతంలో ఉన్న కేసులను కూడా ఇప్పుడు తిరగదోడబోతుంది కోర్టు. ఇప్పుడు ఎటువంటి టర్న్ తీసుకోబోతోంది, దీని మీద జగ్గి వాసుదేవ్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సద్గురు ఈషా ఫౌండేషన్ కు బిగ్ షాక్ తగిలింది. కోయంబత్తూరు ఈషా ఫౌండేషన్లో పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి. తనిఖీలు చేపట్టారు 150 మంది పోలీసుల బృందం, 3 డిఎస్పీలు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఈషా ఫౌండేషన్ పై నమోదైన అన్ని క్రిమినల్ కేసులపై పూర్తి స్థాయి రిపోర్టు ఇవ్వాలని సోమవారం మద్రాసు హైకోర్టు ఆదేశించింది. మద్రాసు హైకోర్టులో హెవియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు రిటైర్డ్ ప్రొఫెసర్ కామరాజ్. ఈషా ఫౌండేషన్లో తన 2 కుమార్తెలు బందీలుగా ఉన్నారని కామరాజ్